ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్ 8.0 ఛాలెంజ్ గురించయితే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ కండక్ట్ చేసిన ఈ ఛాలెంజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ వచ్చేసరికి జూన్ 19థ్ నుంచయితే స్టార్ట్ అయినియనమాట. జూలై 7థ్ కల్లా ఎండ్ అయిపోతాయి. సో, జూలై 7థ్ లోపు రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ ఈ ఛాలెంజ్‌లో గనుక మీరు విన్ అయితే లేకపోతే పార్టిసిపేట్ చేసిన ఎలాంటి బెనిఫిట్స్, రికగ్నైజేషన్స్, కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయో చెప్తాను. ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఫుల్ టైమ్ రోల్స్, అలాగే వింటర్ ఇంటర్న్‌షిప్స్, ఇంటర్వ్యూస్ ఫర్ 4th ఇయర్ స్టూడెంట్స్, సమ్మర్ ఇంటర్న్‌షిప్స్, ఇంటర్వ్యూస్ ఫర్ 3rd ఇయర్ స్టూడెంట్స్ అనమాట. ఇవి కెరియర్ ఆపర్చునిటీస్. రివార్డ్స్ వచ్చేసరికి ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ ఈచ్ ట్రాక్‌కి ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ ప్రొవైడ్ చేస్తారు. రికగ్నైజేషన్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ ఇస్తారనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఏ కాలేజ్ నుంచైనా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ ఇంజినీరింగ్ కాలేజ్ నుంచైనా. నెక్స్ట్ డిగ్రీస్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ అండ్ డ్యూయల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్. ఈ డిగ్రీస్ వాళ్ళు 2027-2031లో మీ గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేసుకుంటేనే మీరు ఈ ఛాలెంజ్‌కి ఎలిజిబుల్ అనమాట. సో, 2026 వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఈ ఛాలెంజ్‌కి ఎలిజిబుల్ కాదు. సో, ఈ ఛాలెంజ్ ఎన్ని స్టేజెస్‌లో జరుగుతుంది ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మెయిన్‌గా ఈ ఛాలెంజ్‌లో మీరు ఇండివిడ్యువల్‌గానే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ స్టేజ్‌లో మీరు టీమ్ ఫార్మేషన్ అనేది అవసరం లేదనమాట. నెక్స్ట్ ట్రాక్స్ అండ్ రోల్స్. ఇక్కడ 3 ట్రాక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఏఐ ఇంజినీరింగ్ అండ్ డేటా సైన్స్. సో, ఇక్కడ మీరు 3 ట్రాక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఒక ట్రాక్ అయినా మీ ఇంట్రెస్ట్‌ని బట్టి. ప్రీవియస్‌గా మీరు ఏదైనా ఇంటర్న్‌షిప్ కానీ, హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేసి ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేసుంటే, ఈ పర్టిక్యులర్ ట్రాక్‌కి సంబంధించిన డొమైన్స్‌లో మీరు ఒక డొమైన్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్‌గా డెవలప్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా! 3 ట్రాక్స్‌ని సెలెక్ట్ చేసుకునే బదులు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న ట్రాక్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎన్ని స్టేజెస్‌లో కండక్ట్ చేస్తున్నారు అంటే 4 రౌండ్స్ అయితే ఈ ఛాలెంజ్‌లో ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి స్క్రీనింగ్ రౌండ్. ఇక్కడ స్క్రీనింగ్ రౌండ్‌లో వచ్చేసరికి మీరు మీ రెజ్యూమ్‌లో అచీవ్‌మెంట్స్, అలాగే ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్ ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. హ్యాకథాన్స్ ఇట్లాంటివేమన్నా మీరు పార్టిసిపేట్ చేసున్నా మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోండి. అలాగే కోడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో గనుక మీరు ఏదైనా బ్యాడ్జెస్, సర్టిఫికేట్స్ తీసుకున్నా మీ రెజ్యూమ్‌లో మెన్షన్ చేయండి. అలాగే కోడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేసిన ఆ లింక్స్ అనేవి కూడా మెన్షన్ చేయొచ్చు. సో, స్క్రీనింగ్ రౌండ్‌లో రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే కోడింగ్ అసెస్మెంట్ మెయిల్ వస్తుంది. ఇక్కడ కోడింగ్ అసెస్మెంట్‌లో 90 మినిట్స్ ఉంటుందన్నమాట కోడింగ్ రౌండ్. నెక్స్ట్ కోడింగ్ రౌండ్‌లో కూడా క్లియర్ చేసేస్తే కోడింగ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకి కేస్ స్టడీ ఉంటుంది. ఈ కేస్ స్టడీ వచ్చేసరికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. మీరు కోడ్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు రివ్యూ ఇస్తారనమాట. సో, మెయిన్‌గా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం హైరింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఫాలోయింగ్ రౌండ్ 3. ఈ రౌండ్ 3 బేస్డ్ ఫైనల్ ఎవల్యూషన్ ఉంటుంది అని చెప్పేసింది. ఫైనల్ ఎవల్యూషన్ అనేది షార్ట్ లిస్టెడ్ ఫర్ సమ్మర్ ఇంటర్న్‌షిప్స్, అలాగే వింటర్ ఇంటర్న్‌షిప్స్ ఆర్ ఫుల్ టైమ్ రోల్స్ బేస్డ్ ఆన్ దేర్ కరెంట్ ఇయర్ ఆఫ్ స్టడీ. 3rd ఇయర్ వాళ్ళకి, 4th ఇయర్ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది రోల్స్ అనేవి. నెక్స్ట్ ఈ రౌండ్ 3 కూడా క్లియర్ చేసిన తర్వాత రౌండ్ 4కి షార్ట్ లిస్ట్ అవుతారు. ఇక్కడ రౌండ్ 4లో వచ్చేసరికి ఫైనల్ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్న ట్రాక్స్ ఉంటాయి కదా! పర్టిక్యులర్ ట్రాక్స్. ఆ ట్రాక్ వైస్ టీమ్ అనేది ఫార్మ్ చేస్తారనమాట. సో, ప్రతి టీమ్‌కి ప్రతి ట్రాక్ సంబంధించిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. సో, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మీరు హ్యాకథాన్ అనేది ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుందనమాట. సో, మెయిన్ హ్యాకథాన్ వచ్చేసరికి ఫైనల్ స్టేజ్‌లో అనేది డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో, 3rd స్టేజ్‌లో మీరు కోడ్ రివ్యూ, ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేయాలి 3rd రౌండ్‌లో. సో, ఫైనల్‌గా ఇవన్నమాట 4 రౌండ్స్ ఈ ఛాలెంజ్‌కి. రిజిస్ట్రేషన్స్ అనేవి జూలై 7థ్ కల్లా ఎండ్ అయిపోతాయి కాబట్టి జూలై 7థ్ లోపు రిజిస్టర్ అవ్వండి. ఈ ఛాలెంజ్‌కి రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.